నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చేరువచ్చిన మీ అందరికీ ప్రభువు పేరట వందనాలు చెప్పుకోండమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుంచి గత 2 వారాలుగా ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి రాసుల గ్రంథము 18వ అధ్యాయము 30వ వాక్యాన్ని నేను చదువుతాను. దాన్ని బట్టి అందరూ కూడా బైబిల్ను మీ యొక్క హృదయాల్లో మీరు చదువుకోండి. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ ఆయన దగ్గరికి వచ్చి అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవాకు ప్రత్యక్షమై నీ నామమున ఇశ్రాయేలుని నిన్న వాగ్దానమునందున యాకోబు సంతతి గోత్రము లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని దేవునికి స్తోత్రం. గత 2 వారాలుగా బలిపీఠపు రాళ్ళు అనే అనుభవాల గురించి మనం నేర్చుకుంటున్నాం. ఎన్ని అనుభవాలు నేర్చుకున్నాం అంటే 6 అనుభవాల గురించి నేర్చుకున్నాం. 12 అనుభవాలు అనేవి ఉంటే నీవు చేసిన ప్రార్థన కానీ నువ్వు అడిగింది కానీ దేవుడు నీ బలిపీఠం మీదకు తీసుకుని వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను అంటాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బలిపీఠపు అనుభవాలు, బలిపీఠపు రాళ్ళు అనే అనుభవాలు నీ జీవితంలో ఉంటేనే దేవుని యొద్ద నుంచి నువ్వు ప్రార్థించిన వెంటనే జవాబు అనేది వస్తుంది. మనం 6 అనుభవాలు నేర్చుకున్నాం. మీకు గుర్తున్నాయా 6 అనుభవాలు? చెప్పండి. మొదటి అనుభవం ఏంటి? విశ్వాసము. 2వ అనుభవం ప్రార్థన. 3వ అనుభవము సహవాసము. 4వ అనుభవము మారు మనస్సు. 5వ అనుభవం నమ్మకము. 6వ అనుభవము చెప్పండి ధైర్యము. ఈ 6 అనుభవాలను గత వారాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరొక 3 అనుభవాలు ఈ పునరుద్ధాన దినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు మనకు సహాయం చేశాడు కనుక వాక్యములో నుంచి మరొక 3 అనుభవాలను జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుకుందాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గై కొనుట వలన ఒకని దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గై కొనుటయు పొట్టేళ్ళు కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. మనందరూ కూడా మీరందరూ తలలు పైకెత్తి దేవునికి సన్నిధిలో వాక్యాన్ని వినడానికి ఇష్టపడండి. దేవునికి స్తోత్రం. ఈ 7వ అనుభవం ఏంటంటే విధేయత. చెప్పండి. 7వ అనుభవము విధేయత. ఇక్కడ చదవబడిన ఈ మాటను మొదటి సమూయేలు 15వ అధ్యాయము 22వ వాక్యములో సమూయేలు ఒక రాజును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఆయనే సౌలు. ఎవరండి? చెప్పండి, ఎవరు? సౌలు. ఒకరోజు
దేవుడు ప్రవక్తతో చెప్పాడు, సౌలు యుద్ధానికి వెళుతుండగా అక్కడున్నది ఏది కూడా నీవు ముట్టవద్దు, తీసుకొని రావద్దు, అక్కడ ఉన్న వాటన్నిటిని వధించి అక్కడ ఉన్న వాటన్నిటిని విడిచిపెట్టేసి వచ్చి అని సౌలుతో సమూయేలు ప్రవక్త చెప్పాడు. సౌలు యుద్ధం చేశాడు, జయించాడు. కానీ వచ్చేటప్పుడట ఏం తెచ్చాడు చెప్పండి? అక్కడ బాగా మన భాషలో చెప్పాలంటే క్రొవ్విన ఎద్దులను, దూడలను, పశువులను తీసుకుని వచ్చి ఎక్కడ పెట్టాడంట? ఆ యొక్క రాజమందిరానికి లేదా తన ఇంటి ప్రక్కన పెట్టాడట. దేవుడు ఏం చెప్పాడు? అక్కడి నుంచి ఏమీ తీసుకురావద్దు అన్నాడు. వెంటనే దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు, నువ్వు వెళ్ళు, సౌలు దగ్గరికి వెళ్ళు. ఎందుకు నాన్న అంటే దేవుడు చెబుతున్నాడు, సౌలు నా మాటను వినలేదు. ఏమైంది దేవా అని అంటే, నేను చెప్పింది ఏంటి, సౌలు ఏం చేశాడు ఒకసారి వెళ్ళు అని అంటే, సమూయేలు సౌలు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, ఏం చేసావు అని అంటే, ఏం చేశాను, దేవుడు చెప్పినట్టుగానే యుద్ధం చేసి వచ్చేసాను. మరి ఆ శబ్దం ఏంటి? నీ ఇంటి దగ్గర ఎప్పుడు అలాంటి శబ్దం నేను వినలేదు కదా, ఆ శబ్దం ఏంటి అని అడిగాడు. ఆ శబ్దం ఏంటి? ఆ పశువులు అరుస్తూ ఉన్నాయి. అప్పుడు అంటున్నాడు, ఓహో అయ్యా, దేవునికి బలి అర్పించడానికి తెచ్చాను. దేనికి తెచ్చాడట? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. దేవునికి బలి అర్పించడానికి తెచ్చాను అని అంటున్నాడు. ఈ 15వ అధ్యాయము సారాంశం ఏంటయ్యా అంటే, విధేయత కలిగి ఉండమని. ఎలాంటి ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ ది సాక్రిఫైస్. అంటే నీ విధేయత నువ్వు ఇచ్చే దహన బలుల కంటే శ్రేష్టమైందని అర్థం. దేవునికి స్తోత్ర. ఏంటంట? నువ్వు ఇచ్చే అర్పణ, నువ్వు ఇచ్చే దహన బలి, నువ్వు దేవుని మాట వినకుండా ఇస్తే దాని వలన ఏమైనా ఉపయోగం ఉందా చెప్పండి? నువ్వు ఇచ్చే అర్పణ లేదా నువ్వు ఇచ్చే దహన బలి, నువ్వు చేసే ప్రార్థన దేవుని వాక్యానికి విధేయత లేకుండా, దేవుని మాట వినకుండా, దైవజనుడి వాక్యము వినకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నువ్వు ఎంత ప్రభు ఎదుట అర్పణం అర్పించినా సరే దానివల్ల ఉపయోగం ఉంటుందంటారా? ఉంటుందంటారా లేదంటారా? కొంచెం మాట చెప్పండి అమ్మా. ఉంటుందా? ఉండదు. అదే మాట ఇక్కడ చెబుతున్నాడు. నువ్వు రాజు అయితే అయి ఉండొచ్చు, నీకు అధికారం అయితే ఉండొచ్చు, కానీ దేవుని మాట నీ దగ్గరకు వచ్చినప్పుడు, ఎవరి మాట? దేవుని మాట నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఆ మాటకు తల వంచవలసిన వాడే. ఎందుకు తెలుసా? ఆ మాటను బట్టే అధికారం వచ్చింది. అవునా కాదా? మాట్లాడడం లేదు. అందరూ తల పైకి ఎత్తండి. మీ తలలు కింద పెట్టుకుంటుంటే నాకు నిద్ర అవుతున్నారేమో అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మాటను బట్టి సౌలు అధికారం పొందాడు. వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు, రాజా మాకు రాజు కావాలి, దేవా రాజు కావాలి అంటే దేవుడు ఒక వాక్యమును పంపి సమూయేలు ద్వారా సౌలుని ఎన్నుకున్నాడు. అప్పుడు తల వంచాడు. ఈ 15వ అధ్యాయానికి వచ్చేసరికి తల వంచలేకపోయాడు.
ఎందుకంటే అతడు ఆకర్షించబడిపోయాడు. అలాంటివి తన దేశంలో లేవు. అంత బలిష్టమైన పశువులు, అంత బలిష్టమైన ఆ యొక్క ఎద్దులు అనేవి తన ప్రాంతంలో లేవు కనుక ఏం చేశాడయ్యా అంటే వాటికి ఆకర్షితుడైపోయి వాటిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. పైపెచ్చు దైవజనుడు అడిగితే నువ్వు ఎందుకు తెచ్చావనంటే దేవుని పేరు పెడుతున్నాడు. తెచ్చింది ఎందుకు? ఈయన బలర్పించడానిక కాదు, బలర్పించడానికి కాదు. బలర్పించడానికి తెస్తే ఎక్కడుండాలా? యాజకుడి ఇంటి దగ్గర ఉండాలి. మరి ఎక్కడున్నాయి? తన ఇంటి పెరట్లో ఉన్నాయి. అంటే ఇది బలి అర్పించడానికి తెచ్చినాయేనా? దేవునికి స్తోత్రం. నేను అంటాను, నీ మీదకి దేవుని ఆత్మ కుమ్మరించబడాలి అన్నా, దేవుని ఆశీర్వాదము నీ ఇంటి మీదకి రావాలన్నా నువ్వు మాట వినకపోతే ఆశీర్వాదం రాదు. ఈ మాట వినని నల్లమని ప్రజలు ఏమయ్యారు అంటే అరణ్యంలో ఆకులు రాలినట్టుగా రాలిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాట వినని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను అని అంటున్నాడు దేవుడు. మాట వినేవారు కూడా దేవుడు ఎప్పుడూ నడుస్తాడట. మాట వినని ప్రజలు కూడా ఆయన కూడా ఎప్పుడు రాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 7వ అనుభవము విధేయత. చెప్పండి. ఇంగ్లీష్లో ఒబీడియన్స్. దీనికి అర్థం మౌనముగా తల ఉంచుకోవడమే. ఆజ్ఞ మనకివ్వబడింది అంటే ఆ ఆజ్ఞకు తల వంచే వెళ్ళాలి తప్ప ప్రశ్నించే తత్వం మనకు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు చెప్పాను, అబ్రహాము ఆ ఊరు అనే ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుని స్వరము విన్నాడు. విధేయత కలిగిన వాడై. ఏం కలిగిన వాడై? చెప్పండి గట్టిగా. విధేయత కలిగిన వాడే తనకు కలిగిన ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు? దేవుని మాట విని దేవుడు చూపించే ప్రాంతానికి వచ్చాడు. దేవుడు అబ్రహామును విడిచిపెట్టాడా? అక్కడ అంటాడు, అబ్రహాముకు ఆయన వెళ్ళుతున్న ప్రతి చోట కూడా దేవుడు ఉన్నాడు, దేవుడు నడిచాడు అనుభవంలోనే ఉన్నాడు. మాట వినే ప్రజలకు ఆయన ఎప్పుడు సమీపంగానే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం మాట వినకపోతే దేవుని బిడ్డలారా, మనం గనక మాట వినకపోతే మన ఆశీర్వాదం అనేది చూడలేదు. మన ప్రార్థనకు జవాబు అనేది ఉండదు. నువ్వు దేవుని మాట వినకపోతే నీ మాట దేవుడు ఎలా వింటాడు? నువ్వు అడిగింది దేవుడు ఎలాగిస్తాడు? అవును కదా. ఈ లోకంలో ఒక వ్యక్తి నీ మాట వినకపోతే ఆ వ్యక్తి మాట నువ్వు వింటావా? వింటారా? వినం. అలాగే ఈ భూలోకంలో నువ్వు ఎంతగా ప్రయాసపడుతున్నావో పరలోక రాజ్యానికి నువ్వు వారసులుగా ఉండాలి అంటే దేవుని యొక్క మాటను నువ్వు ఎప్పుడు కూడా అవిధేయత లేకుండా విధేయత కలిగి వాక్యానుసారంగా నడవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము నడిచాడు, ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు నువ్వేం చేస్తున్నావు? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఉపవాసం ఉంటున్నావు, ఆరాధన చేస్తున్నావు. మరి దేవుని మాట వినగలుగుతున్నావా? దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుడు నీతో చెప్పినట్టుగా నీ ప్రయాణాన్ని కొనసాగించగలుగుతున్నావా? యోనాతో దేవుడు చెప్పాడు, నినివే పట్టణానికి
వెళ్ళు అన్నాడు. మొదట మాట విన్నాడు. ఎక్కడ? మొదట మాట విన్నాడు, వెళ్ళాడు, ప్రవచించాడు, వచ్చేసాడు. వారు ఏం చేశారయ్యా అంటే గోనిపట్ట కట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు తప్పులన్నిటిని ఒప్పుకున్నారు. దేవుడు ఏం చేశాడంటే క్షమించి మరలా యోనాతో అంటున్నాడు, యోనా వెళ్ళి మీ కొరకు దేవుడు విడుదల ప్రకటించాడు అని చెప్పు అని అంటే, అసలు యోనా చేయవలసింది ఏంటయ్యా అంటే చెప్పినట్టు చెయ్యాలి, అంతే అంతే కదా. కానీ ఈయన అంటున్నాడు, ఇందాకేమో కొడతానని చెప్పు, ఇప్పుడేమో చంకెక్కించుకుంటానంటవా అని చెప్పి, ఇందాకేమో వాళ్ళని నాశనం చేసేస్తానన్నావు, ఇప్పుడేమో నువ్వే రక్షిస్తానంటావా అని మాట వినకుండా ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? తర్షీసు వాడెక్కేశాడు. మాట విననొల్లని ప్రజలు ఎక్కడున్నా అక్కడ గలిబిలి, అక్కడ శ్రమలే. ఏంటంట? మాట విననొల్లని ప్రజలు ఎక్కడున్నా అక్కడ గలిబిలి, శ్రమలే. ఏమైంది? యోనాను బట్టి అక్కడ అలజడి రేగింది. అక్కడ ఉన్నవాళ్ళు ఎంత ఆస్తి నష్టపోయారో మీకు తెలుసా? అక్కడ ఉన్నవాళ్ళు ఆస్తి ఎంత నష్టపోయారో మనకు తెలుసు. మీకు అర్థమవుతుందా? ఒక్కడి వల్ల అక్కడ ఉన్న వారు అందరూ కూడా ఏం చేయబడ్డారు చెప్పాలి. ఒకే ఒక్కడి వల్ల, మాట వినని ఒక్క యోనా వల్ల అక్కడున్న ప్రజలందరూ కూడా వాళ్ళ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ప్రార్థన చేస్తున్నారట. ఏంటి ఈ పరిస్థితి? సడన్గా ఎప్పుడైతే యోనా అర్థం చేసుకున్నాడు, అప్పుడు అంటున్నాడు, నన్ను మీరు సముద్రంలో పడేసేయండి, ఇక మీది నిమ్మలం అవుతుంది అంటే పడచేశారు. అక్కడ ఆ సమస్య నిమ్మలమైంది. ఇక్కడికి వెళ్ళి ఈయన తన యొక్క పని చేసుకోగలిగాడు. మాట వింటే గలిబిలు ఉండదు, మాట వింటే ఆ యొక్క ఆశీర్వాదం కరెక్ట్గా దేవుడు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలామంది వాక్యాన్ని వింటున్నారు కానీ అనుసరించట్లేదు. ఏంటంట? వాక్యం వింటున్నారు కానీ దాన్ని అనుసరించట్లేదు. వాక్యమైన దేవుని యొక్క బైబిల్ చదువుతున్నారు కానీ దాన్ని అర్థం చేసుకునేటట్టుగా బ్రతకడం లేదు. అందుకనే మన యొక్క జీవితాలు, చాలామంది జీవితాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నది అన్నట్టుగా అక్కడే ఉంటున్నారు. ఇన్ని సంవత్సరాలు అయింది కదా భక్తిలోకి వెళ్ళి నువ్వేం పొందుకున్నావంటే అన్నోరెళ్ళ పడుతున్నారు. అన్నులు ఏమో అంటారు, దేవుళ్ళలోకి వెళ్ళి ఏం బాగుపడ్డావు అంటారు. తప్పు నీలో ఉంది, నేను మాట వినలేదని నువ్వు చెప్పవు. మరలా నువ్వు అంటావు నిజమే కదా అని మళ్ళా మనసులో ఆలోచన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను అంటాను ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము నీ వద్దకు దైవజనుడు ద్వారా వస్తున్నప్పుడు కానీ, ప్రవచన రూపంలో వాక్యము నీ వద్దకు వస్తున్నప్పుడు కానీ, నువ్వు బైబిల్ చదివేటప్పుడు సూటిగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు కానీ, దేవుడు దర్శనంలోనూ స్వరముతో నీతో మాట్లాడినప్పుడు కానీ, ఆ మాటకు లోబడితే నీ జీవితము ఒక విధమైన ఆశీర్వాదంలో నడిపించబడుతుంది. లేకపోతే తీరని నష్టాలలోనికి వెళ్ళిపోయే అనుభవంలోకి వెళ్ళిపోతాం. నేను అంటున్నాను, ఈరోజు కుటుంబంలో ఒక్కరు దేవుని మాట ఆలకించకపోయినా దాని ప్రభావం కుటుంబం మొత్తం మీద పడుతుంది. ఎవరి మీద పడుతుంది? అందరూ అని చెప్పను, కుటుంబంలో ఒక్కరు దేవుని మాట ఆలకించకపోయినా దాని ప్రభావం అనేది ఎంత మీద పడుతుందయ్యా అంటే కుటుంబం అందరి మీద పడుతుంది. యోనా ఒక్కడి వల్ల ఆ పడవలో ఉన్నవారు ఆస్తిని కోల్పోయారు, ఆహారాన్ని కోల్పోయారు, వస్త్రాలను కోల్పోయారు. పడవలో ఏముందయ్యా అంటే పడవలో జనాలు తప్ప మరి ఎవరు, మరి ఏ వస్తువు
లేదు. దేవునికి స్తోత్రం. నేను అంటాను, నీవు మాట అనకపోతే నీకు అలజడే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ పునరుద్ధాన దినాన్ని నా దేవుడు నీతో ప్రేమపూర్వకంగా చెబుతున్నాడు. ఎన్నో మార్లు నీ దగ్గరకు వచ్చి వాక్యములో మాట్లాడాడు, వాక్యముతో నీతో మాట్లాడాడు. దర్శనం ద్వారా, ప్రవచనము ద్వారా ఆయన స్వరముతో మాట్లాడినప్పుడు వినని నీవు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు, ఇకనైనా వినడానికి ఇష్టపడితే నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన ఆశీర్వాదంలోనికి దేవుడు నడిపిస్తాడు. 7వ అనుభవం, 7వ రాయి విధేయత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 8వ అనుభవం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుకుందాం. నిరీక్షణ గలవారై సంతోషించుము, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు దేవునికి స్తోత్రం. 8వ అనుభవమే ఓర్పు, నిరీక్షణ. చెప్పండి. ఇంగ్లీష్లో పేషెన్స్ అంటారు. ఏంటి అంటే ఓర్పు కలిగి, సహనం కలిగి ఉండడాన్ని ఈ యొక్క 8వ అనుభవము ఓర్పు, సహనం, నిరీక్షణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది నిరీక్షణ లేకుండా జీవిస్తూ ఉంటారు. ఏం లేకుండా? ఏంటా నిరీక్షణ? ఏం లేకుండా అంటే మందిరానికి వస్తూ ఉంటారు. ఎవరైనా ఏదైనా అడిగితే యేసయ్య మీకు ఏం చేశాడు? శ్రమలో, సంతోషంలో కాదు, సంతోషంలో అందరూ చెప్తారు సాక్ష్యం. సంతోషంలో అందరూ చెప్తారు. అక్కడ రాయబడిన మాట ఏంటి? శ్రమలో నిరీక్షణ కలిగిన వారై ఉండాలి. అంటే కష్టాల్లో, బాధలో దేవా ఈ బాధ నాకెందుకు అనే దానికంటే దీని వలన నాకు ఏదైనా లాభమా, ఒకవేళ ఈ శ్రమ వల్ల, ఈ కష్టం వల్ల ఒకవేళ మేలు నా ముందు వస్తుందేమో అనేది నిరీక్షణ. అయ్యా ఈ శ్రమ ఎందుకు వచ్చింది, నేనే తప్పు చేశాను అనేది నిరీక్షణ లేకపోవడం. నిజం చెప్పండి, సంతోషంగా ఉన్నప్పుడు అందరూ దేవుడి గురించి చెప్తారు. నువ్వు ఆశీర్వదించబడినప్పుడు అందరూ దేవుడు నన్ను దీవించాడండి, ఇల్లు కట్టుకున్నానండి, ఈ విధంగా నేను బాగా సెటిల్ అయ్యానండి అని చెప్తారు. కానీ శ్రమలో చెప్పేవాడే నిజమైన క్రైస్తవుడు. అది దేవుని సాక్ష్యమై ఉండాల. శ్రమలో చెప్పాలి. ఏంటయ్యా అంటే శ్రమలో కూడా బ్రతికి ఉన్నానంటే అయ్యారు, అది నా దేవుడిచ్చిన గొప్ప కృపయ్యా. ఈరోజు ఇలాంటి శ్రమ లోకంలో ఎందరూ భరించలేక చనిపోతున్నారు. నాకున్న అప్పుల బాధను బట్టి, నాకున్న అనారోగ్యాన్ని బట్టి, నాకున్న కుటుంబ సమస్యలను బట్టి, నాకున్న ఈ ప్రతికూల పరిస్థితులను బట్టి, ఇలాంటి పరిస్థితుల్ని తట్టుకోలేక చాలామంది చనిపోతున్నారయ్యా. ఇందులో కూడా నేను బ్రతికి సజీవముగా ఉన్నాను అంటే దేవుని కృపయ్యా అంటావు చూడు, అది నిరీక్షణ. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇది నా మేలు కొరకేనేమో నువ్వు అనుకున్నట్లయితే అది నిరీక్షణ. శ్రమలో నిరీక్షణ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో షడ్రక్, మెషక్, అబేద్నెగో అనే యవనస్తులు ఉన్నారు. వారు ఒక శ్రమలోనికి వెళ్తున్నారు. రాజు అడుగుతున్నాడు, దండం పెడతావా?
ఏమంటున్నాడు? దండం పెడతావా అంటే ఆ రోజు వాడు చెబుతున్న మాట. ఈ మాట చెబితే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళిపోతారు? వీళ్ళు అగ్నిలో వేయబడతారు, అంటే శ్రమలో వేయబడతారు. అయినా శ్రమకు భయపడలేదు. కానీ వీళ్ళు చెబుతున్నారు, మా దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానము, ఆ యొక్క ఆజ్ఞ ఏంటయ్యా అంటే, ఈ లోకములో దేని ముందు కూడా మేము నమస్కారము చేయకూడదు. భూమి ఎందే కాదు, ఆకాశం అందే కాదు, దేని ఎందైనను మేమేం చేయకూడదు? నమస్కారం చేయకూడదు. ఇది మా దేవుడు మాకు ఇచ్చిన ఆజ్ఞ అని వాళ్ళు చెప్పినప్పుడు రాజు అన్నాడు, వేడిమి గల అగ్నిగుండంలో వేసేయండి అంటే, అప్పుడు వాళ్ళు అంటున్నారు, రాజా ఇందును గూర్చి మీకు ఉత్తరం ఇవ్వడానికి, జవాబు చెప్పడానికి మాకైతే భయము లేదు. అసలు మరణంలోకి వెళ్ళిపోతున్నారు. నిజానికి వాళ్ళ నిరీక్షణ ఎలా ఉందాయి అంటే అంటున్నారు, ఇదిగో ఒకవేళ దేవుడు మమ్మల్ని రక్షిస్తాడా? దేవునికి స్తోత్రం. ఒక్కవేళ రక్షించకపోయినా ఏంటి? దేవునికి స్తోత్రం అంటున్నారు. చూడండి ఎంత గొప్ప నిరీక్షణ. రక్షిస్తాడు, స్తోత్రం. ఒకవేళ రక్షించలేకపోయినా స్తోత్రమే అన్నారు. అగ్నిగుండంలో వేశారు. వెయ్యబడిన వీళ్ళేమో సంతోషంగా ఏం చేస్తున్నారు? పాటలు పాడుతున్నారట. వీళ్ళని పట్టుకుని వెళ్ళి వేసిన వాళ్ళు బూడిదైపోయారు. నేను అంటాను, ఎప్పుడు చెప్పే మాటే, నీవు నిరీక్షణ కలిగి ఉంటే, నీవు ఓర్పు కలిగి ఉంటే, ఎవరైతే నిన్ను నిందలు పాలు చేయాలని ప్రయత్నిస్తున్నారో, ఎవరైతే నిన్ను పక్కన పెట్టి దూషిస్తున్నారో, ఎవరైతే నువ్వు లేకుండా చెయ్యాలని చూస్తున్నారో, వాళ్ళని దేవుడు నశింపజేసి నిన్నే ఒక బలమైన సాక్షిగా దేవుడు నిలబెడతాడు. నమ్మిన వారు స్తోత్రం చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా మంది అయ్యారు, నా పరిస్థితి ఎలాగుంది, నా చుట్టూ ఎవరో ఒకరు నా కీడు కోరేవాళ్ళే, మేలు కోరేవాళ్ళు తక్కువ. ఏదైనా మంచి చేద్దామని అంటే అంత కీడు గురించి ఆలోచించేవాళ్ళు ఎక్కువ. కొంతమంది ఉంటారండి, ఇంటి పక్క వాళ్ళు కొంతమంది ఎలా ఉంటారయ్యా అంటే, వీళ్ళు బాగుపడుకునేవారు, వాళ్ళు బాగుపడరు. వీళ్ళు సంతోషంగా ఉంటే ఆ ఇంటి పక్కన వాళ్ళు చూడలేరు. ఇలాంటి అనుభవాల్లో జీవిస్తున్నావు కదా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు షడ్రక్, మెషక్, అబేద్నెగోల వలె నిలవబడు. ఏదైనా నీ చిత్తం నా జీవితంలో జరిగించు, నేను నిన్ను విడవను, ప్రార్థన మాను అని ఓర్పు కలిగి దేవుని సన్నిధిలో ఉండు. ఈరోజు నిన్ను అనరాని మాటలు అన్నవాళ్ళని నీ కాళ్ళ కింద తీసుకొస్తాడు దేవుడు. ఈరోజు నిన్ను ఎవరైతే నిందించి దూషించి నీ పేరును చెరపాలనిస్తున్నారో వాళ్ళని నీ దేవుడు నీ కాళ్ళ దగ్గర తీసుకొస్తాడు. ఎక్కడ త్రోసేయాలనుకున్నారో అక్కడే దేవుడు నిలవబెట్టి నిన్ను బలమైన పాత్రగా నిలవబెడతాడు. దేవునికి స్తోత్రం. షడ్రక్, మెషక్, అబేద్నెగోలను అగ్నిగుండం అనే శ్రమలు వేసేశారు. ఆ శ్రమలోనే దేవునికి ఒక ఉన్నతమైన సాక్షులుగా నిలవబడ్డారు. ఆ రాజు అంటున్నాడు, ఇదిగో షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఆరాధించే దేవుడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు నీ జీవితంలో నుంచి ఇలాంటి సాక్ష్యం రాగలుగుతుందా? రావడం లేదంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఓర్పు కలిగి ఉండట్లేదు. ఒక మాట చెబుతాను ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక తల్లి గర్భములో శిశువు ఎన్ని నెలలు ఉంటుంది అయ్యా అంటే అందరికీ తెలిసిందే. ఎన్ని నెలలు నర్సు గారు? 9 నెలలు. చెప్పాలి, 9 నెలలు. ఈ మధ్యకాలంలో బయటికి తీసేద్దామంటే ఎలా ఉంటుంది? మాట్లాడండి, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. ఇక్కడ ఎవరో పిల్లలు కన్నవారు లేదన్నట్టు నా వైపు తెల్ల మొఖాలు ఇటు చూస్తున్నారు. ఏమవుతుంది? ఈ 9 నెలలు ఓర్పు సహనం కలిగి ఆ
బిడ్డను మోసి ఆ బిడ్డకు కావలసిన ఆహారం తీసుకుంటూ ఉంటేనే ఒక క్షేమకరమైన శిశువు అనేవాడు బయటకు వస్తాడు. అవునా? మరి ఇంత బరువు లేదా ఇంత ఓపిక కలిగి ఉండమని ఒక ఉదాహరణ నీ జీవితంలోని దేవుడు చూపిస్తూ ఉంటే మనం ఏమంటున్నామంటే వచ్చేదాకా ఊరుకోలేము, పొందుకునేదాకా ఆగలేము. ఎలాగంటే వచ్చేదాకా ఊరుకోలేము, అక్కడ అది మన దగ్గరకు వచ్చేదాకా ఆగలేము. ఇప్పుడు అది రావాలంటే మనం ఆగాలి కదా, అవునా కాదా? 9 నెలలు ఆగితేనే ఆ శిశువు ఒక నవజాత శిశువుగా బయటకు వస్తాడు. మధ్యలో కనుక వస్తే ఏమంటాడు? నెల తక్కువ కూడా అంటాడు. అవునా? అంటారా అనరా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే మనకు దేవుని యొక్క సమయం వచ్చేంత వరకు ఎదురు చూడలేకపోతున్నాం. దేని కొరకంట? దేవుని సమయం వచ్చేంత వరకు ఎదురు చూడలేకపోతున్నాం. అది వివాహం విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, వేరే ఏ వ్యాపార ఆ యొక్క విషయాల్లో కానీ దేవుని సమయం రాకమునిపే కంగారు పడిపోతున్నాం. కంగారు పడిపోయి ఏమవుతుందయ్యా అంటే మనమే నష్టపోతున్నాం, దేవుడు నష్టపోవట్లా. అప్పుడు అంటారు దేవుడు నమ్ముకుని మంచిదమ్మా, ఏం కలిగిందమ్మా అంటారు. నువ్వు తొందరపడ్డావని చెప్పు, దేవుడి మీద నెట్టేస్తాడు. నేను అంటాను దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నా దేవుడు ఒక ప్రణాళికను నువ్వు తల్లి గర్భములో రూపొందించబడక ముందే పెట్టేశాడు. పలానా సమయాన్ని ఉండాలి, పలానా స్థలంలో నువ్వు ఉండాలి, పలానా విధంగా నువ్వు బ్రతకాలి అని ఎక్కడ పెట్టాడు? తల్లి గర్భములో ఉండక ముందే, నువ్వు పడక ముందే నీ లెక్కంతా పుస్తకంలో రాసేసాడు. ఇప్పుడు మధ్యలో కొట్టేసి 4 పేజీలు చింపేసి ఇచ్చే ప్రభువా అంటే మరి మధ్యలో జరిగిందంతా నీకు అవసరం లేదా? ఇది జరిగితేనే అక్కడికి వెళ్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే నేటి క్రైస్తవ భక్తిలో, నేటి క్రైస్తవ విశ్వాసుల్లో ఓర్పు లేకుండా పోతుంది, సహనం లేకుండా పోతుంది. నీవు కానీ నేను కానీ ఇక్కడ చేరవచ్చిన ఎవరైనా సరే దేవునిని శ్రమలో నువ్వు గణపరిచేవారుగా ఉన్నావా? నువ్వు మోకరించక మునిపే నీ అవసరత నీ మోకాళ్ళ దగ్గర నిలబడుతుంది. దేవునికి స్తోత్రం. ఏంటంట? నువ్వు మోకరించక మునిపే నీ అవసరతను నీ మోకాళ్ళ ముందు దేవుడు నిలబెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా మంది అడుగుతుంటారు, అయ్యా నాకెందుకు జరగట్లేదు అయ్యా అంటే ఆయన సమయం వచ్చేంత వరకు ఎదురుచు. తగిన సమయమున ఆయన నిన్ను హెచ్చిస్తాడు. మధ్యలో మనం మన సొంత నిర్ణయాలు చొప్పున మనం వెళ్ళిపోతే అది దేవుని నామాన్ని అవమానపరిచేటట్టుగా మన జీవితం మార్చబడిపోతుంది. దేవునికి స్తోత్రం. 8వ అనుభవమే ఓర్పు. సంతోషంగా ఉన్నప్పుడు కాదు, శ్రమలో ఉన్నప్పుడు. ఎక్కడున్నప్పుడు? కష్టాల్లో, శ్రమలో ఉన్నప్పుడు ఓర్పు కలిగి ఉంటే నా దేవుడు నీకు ఉన్నతమైన సాక్ష్యాన్ని ఇచ్చి అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబెడతాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 9వ అనుభవమును బైబిల్ గ్రంథంలోంచి మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ మాటను చదువుకుందాం.
అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని దేవునికి స్తోత్రం. చెప్పండి. 9వ రాయి అనుభవం ఏంటయ్యా అంటే ప్రేమ. చెప్పాలి, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. ప్రేమ. ఈ మాటను లోకంలో చాలా రకాలుగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ మాటను బైబిల్లో ఇది రకరకాల సందర్భాల్లో రకరకాలుగా రాయబడింది. మనుషుల మధ్య మనుషులు కలిగిన ప్రేమ వేరు, దేవుడు మనల్ని ప్రేమించే ప్రేమ వేరు. దేవునికి మనకి మధ్య ఉండే ప్రేమ అగాపే అంటే దీని అర్థం అది ఎప్పటికీ ఆగిపోనిది. మొదట కొంచెం ప్రేమించి తర్వాత రోజులు గడుస్తున్నాయి కదా, బోరు గట్టింది కదా అని చెప్పి వదిలేసే ప్రేమ అయితే దేవుని కాదు. దేవుని ప్రేమ ఎలాంటిది అంటే మొదట నిన్ను పాపపు స్థితిలో చూసినప్పుడు నిన్ను కనికరించి ఆయన లేపి ఎంత ప్రేమించాడో, నీవు ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళినప్పుడు కూడా నేను అంతే దేవుడు ప్రేమిస్తున్నాడు. మరి ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనము ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నాం? ఈరోజు ఎలాంటి ప్రేమ నువ్వు పొందుకుంటున్నావు? ఎలాంటి ప్రేమ నువ్వు పంచుతున్నావు? అవసరాలను బట్టి మారే ప్రేమను పొందుకుంటుంటూ అవసరాలను బట్టి ఇచ్చే ప్రేమను కలిగి ఉన్నట్లయితే దేవునికి వాక్యంలో రాయబడుతున్న మాట, దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట, జాగ్రత్త, మనము పడిపోతున్న వారిగా ఉన్నట్టు. దేవునికి స్తోత్రం. ఒక సంఘానికి దేవదూత చెబుతుంది మాట. ఏంటన్నమాట? నీవు మొదట ప్రేమను విడిచిపెట్టేశావు. దేవునికి స్తోత్రం. మన మనుషులకున్న ఒక బలహీనత ఏంటయ్యా అంటే ప్రేమించే నెత్తి మీద పెట్టుకుంటాం. ఎక్కడ మాట్లాడుతలేదు, నెత్తి మీద పెట్టేసుకుంటాం. ఈ ప్రేమ పొంగిపోయి 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 మళ్ళీ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది, తొక్కేస్తాం. ఇది మనం ప్రేమించే ప్రేమ. వ్యత్యాసం వచ్చేస్తే కొన్నాళ్ళకి నెత్తి మీద ఉన్నవాడు ఎక్కడికి వచ్చేస్తాడు, నెత్తి మీద ఉన్న ఈ ప్రేమ కొంచెం డౌన్ అవుతుంది. ఎందుకని? బోరు కొట్టేస్తుంది. ఎందుకని? బోరు కొట్టేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక సందర్భాన్ని చదువుతున్నప్పుడు నిజంగా కళ్ళంట నీళ్ళు వస్తుంటాయి. ఎంతగా అంటే ఇలాంటి పరిస్థితి ఏ మనిషికి రాకూడదు అనేంత ఊహకు కూడా అబ్బో ఇలాంటిది మనుషుల జీవితంలో జరగకూడదు అనేది నిజంగా నా ప్రార్థన. ఏంటంటే ఒకరోజు ఒక దైవజనుని దేవుడు పిలిచాడు. పిలిచి నువ్వు వెళ్ళి ఒక వ్యభిచారి స్త్రీని వివాహం చేసుకో అన్నాడు. చేసుకున్నాడు. దేవుడు చెప్పాడు కదా, చేసుకున్నాడు. తీసుకుని వచ్చి ఇంట్లో సకల మర్యాదలతో, ఏ విధమైన చిన్నచూపు కానీ చూడకుండా సకల మర్యాదలతో తన కుటుంబములో ఏ బిడ్డ అయితే ఎలా ఉంటుందో అలాగే సకల మర్యాదలతో చూసుకుంటున్నాడు. కొద్ది రోజులు పోయిన తర్వాత మరలా ఈ స్త్రీ ఎక్కడికి పోయిందంట, ఎక్కడి నుంచి వచ్చిందో మరలా అక్కడికి వెళ్ళిపోయింది. ఇలా పలుమార్లు హోషేయ గ్రంథం చదివితే మీకు అర్థమవుతుంది. హోషేయను దేవుడు చెప్పాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే
ప్రేమలో మనం నిలకడలా ఉండకపోతున్నాం. నిజంగా ఇలాంటి పరిస్థితి ఏ మనిషికి రాకూడదు దేవా అని ప్రార్థన చేస్తుంటారు. ఏంటయ్యా ఈ పరిస్థితి ఏంటయ్యా అంటే, ఇలాంటి పరిస్థితులు అనుభవాలు వస్తూ ఉంటే జాగ్రత్త పడాలి అని. ఆ హోషేయ అనే దైవజనుడు ఎంత ప్రేమిస్తున్నాడో, మన భాషలో మనుషుని భాషలో చెప్పాలంటే, ఒక మనిషి తప్పు చేసినప్పుడు ఆ మనిషిని ఎలా చూస్తారు? నా భాషలో చెప్పాలంటే పురుగు కంటే హీనంగా చూస్తాడు. అవునా? మాట్లాడడం లేదు, పురుగు కంటే హీనంగా చూస్తారు. కానీ ఆయన ఆమె గత జీవితాన్ని ఎప్పుడూ ముందు పెట్టుకోలేదు, కానీ తన ముందు తన దగ్గర తీసుకొచ్చినప్పుడు ఏదైతే దేవుడు చెప్పాడో, ఎలాగైతే దేవుడు ప్రేమించమన్నాడో ఆ ప్రేమను మాత్రమే చూపిస్తూ వస్తున్నాడు. కొద్ది రోజులు గడిచిన తర్వాత మరలా వెళ్ళిపోయింది. దేవుడు చెప్పాడు, తీసుకురావయ్యా. మరలా తీసుకొచ్చాడు. మరలా తప్పు చేసావు, మరలా వెళ్ళిపోయావు, నువ్వు గుమ్మం దగ్గర ఉన్నావు, నువ్వు నా కంచంలో తినద్దు అనేయలేదు. దేవుడు చెప్పాడు, ముందు ఎలాగున్నావు అంతకంటే ఎక్కువ ప్రేమించన్నాడు. ఏమన్నాడు? ముందు ఎంత ప్రేమించావో అంతకంటే ఎక్కువ ప్రేమించన్నాడు. మళ్ళీ ప్రేమించడం మొదలుపెట్టాడు. మళ్ళీ ఏది కావాలితే తెస్తున్నాడు. సకల మర్యాదలతో ఉంది. కొద్ది రోజులు గడిచింది, మరలా వెళ్ళిపోయింది. అయ్యా అని ప్రభువు ప్రార్థన చేస్తే, నేను చెప్పేది ఏంటి ఒకటే, వెళ్ళి ప్రేమించాడు. ఇది దేవుని ప్రేమ. మన ప్రేమ ఎలా ఉంటుంది అంటే, మనుషుల ప్రేమ అవసరం అయిపోయింది కదా, గెట్ అవుట్. ఏంటంట? అవసరం అయిపోయింది, గెట్ అవుట్. ఇంకొకరు నేను అంటాను, మన అవసరాల కొరకు ప్రేమించే, లేదా మన అవసరతను బట్టి మనం ప్రేమిస్తే అది నిజమైన ప్రేమ అనేది కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా హోషేయ గ్రంథాన్ని మీరు చదివితే అర్థమవుతుంది. ఆ దైవజనుడు ఒకవేళ ఎంత బాధపడుతూ ఉంటాడు ఈ మాటలు దేవుడు మాట్లాడినప్పుడు. నిజమే. ఏమంటారు జనాలు అందరూనే? పాస్టర్ గారు వెళ్తూ ఉంటే ఏమంటారు? ఇప్పుడున్న జనాలు అయితే ఇంకా మామూలుగా ఉండదు, కానీ నిజంగా అప్పుడు కూడా అనే ఉంటారు. కానీ దేని కొరకు ఆయన మౌనంగా ఉన్నాడంటే, దేవుడు చెప్పాడు, నేను ప్రేమిస్తానే ఉంటాను. అంటిల్ అండ్ అన్లెస్ నేను బ్రతికి ఈ భూమి మీద ఉన్నంత వరకు నా దేవుడు నాకు ఏ ప్రేమనైతే నా మీద చూపించాడో అదే ప్రేమను ఎవరి మీద చూపించాలనుకున్నాడు? నా భార్య మీద, నా కుటుంబాన్ని మీద, నా బిడ్డల మీద. ఈరోజు నేను చెప్పగలుగుతున్నాను, ఈ స్థితిలో అలాంటి ప్రేమను కలిగి ఉంటే 100% చెప్తున్నాను, దేవుడు నిన్ను విడవకుండా ఎల్లప్పుడూ నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చిన్న సమస్య వస్తే, చిన్న కష్టం వస్తే ఏం చేస్తున్నారు? ఈ మధ్యకాలంలో బాగా వింటున్నది ఏంటయ్యా అంటే, బాగా సెలబ్రిటీస్, మేము ప్రేమించుకున్నాం, ఏమైపోయింది? ఇప్పుడు ఎలా విడిపోతున్నామా అంటే, యోగ్యంగా విడిపోతున్నాం. ఎలాగంట? యోగ్యంగా అంటే ఏంటి? మా ఇద్దరి మధ్యలో గొడవల్లో మా ఇష్టపూర్వకంగా విడిపోతున్నాం. అరే మరి ముందు ఎందుకురా అంటే, ముందు ప్రేమించుకున్నాం, మరి ఇప్పుడు ఏమైందా ప్రేమ? అవసరం అయిపోయింది. ఏమైపోయిందట? అవసరం అయిపోయింది కనుక ఈ ప్రేమ. మరి మరలా ఈయన ఏం చేస్తున్నారయ్యా అంటే ఇంకొకరు, ఆమె ఏం చేస్తుందయ్యా అంటే ఇంకొకరు. ఈ ప్రేమను దేవుడు వాక్యం చెబుతుంది, ఇది దేవుని ప్రేమ అయితే కాదు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఇది దేవుని ప్రేమ అయితే కాదు.
నా దేవుడు నీవు ఏదైతే పొందుకుంటున్నావో అదే దేవుని ఎదుట, సంఘం ఎదుట, మనుషుల ఎదుట చూపించగలగాలి. చెప్పండి, ఈరోజు మనం నేర్చుకున్న 3 అంశాలు, 3 రాళ్ళు. మొదటిది విధేయత, రెండవది ఓర్పు, నిరీక్షణ లేదా సహనం, మూడవది ప్రేమ. నేను చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3 అనుభవాలు నీ జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. మాట వినేవారుగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? మాట వినేవారుగా ఉండాలి. రెండవది శ్రమలో దేవుని కొరకు నిలకడగా నిలబడేవారుగా ఉండాలి. మూడవది ప్రేమలో దేవుని స్వారూప్యము కలిగిన మనము దేవుని ప్రేమను మనం చూపించగలగాలి. పాపిని సైతం ప్రేమించగలిగింది యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు మనం ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నాం ఒకసారి పరిశీలించుకుంటూ, మన మీద దేవుని అభిషేకము దిగి రావాలన్నా, దేవుని ఆశీర్వాదం మన యొద్దకు రావాలన్నా 12 రాళ్ళు అనుభవాలు కలిగి ఉండాలి. ఇప్పటి వరకు ఎన్ని అనుభవాలు చెప్పుకున్నామంటే 9 అనుభవాలు చెప్పుకున్నాం. ఇంకా 3 అనుభవాలు ఉన్నాయి. ఈ 3 అనుభవాలు వచ్చే వారం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. లేచి మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. రెండైతే కరించండి, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యాల నిమిత్తం, చెప్పబడిన వాక్యం మన జీవితాల్లో నీరు కట్టి ఫలింపునుకున్నాము. ప్రార్థన చేసుకుందాం. దేవా, నీ ఆత్మ మా మీదకి దిగి రావాలంటే, అయ్యా నీ ఆత్మ మా మీదకు దిగి రావాలంటే మేము చేర్చిన ప్రతి ప్రార్థనకు జవాబు రావాలంటే నా తండ్రి, నా బలిపీఠము కట్టబడాలన్నావు, నా బలిపీఠపు రాళ్ళు క్రమపరచబడాలన్నావు. అవునయ్యా, గడిచిన 2 వారాల నుంచి కూడా 6 అనుభవాల గురించి నేర్చుకుని ఈ యొక్క పునరుద్ధాన దినాన్ని మరో 3 అనుభవాలు, 3 రాళ్ళ గురించి నేర్చుకోవడానికి వచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఎంతవరకు వ్యక్తపడిన ప్రతి మాట వాక్యము నా జీవితాల్లో నీరు కట్టి ఫలింపచేయండి తండ్రి. విధేయత కలిగి, అయ్యా నీ సన్నిధిలో ప్రేమ కలిగి, ఓర్పు కలిగి ముందుకు కొనసాగిపోతూ దయచేయండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు చదువున దీవించి ఆశీర్వదించండి. సాక్ష్యము చెప్పిన సాక్ష్యాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. తప్పకుండా మరింత బలమైన సాక్షులుగా వారిని, వారి కుటుంబాన్ని నిలబెట్టినట్లుగా అద్భుతము జరిగించి దీవించండి. బిడ్డలు ప్రేమతో అర్పించిన కానుకను దీవించు. ఇచ్చిన పిల్లలకు నిరంతరుగా గ్రహించి ఈ కానుకను నీ పరిచయ నిమిత్తమే వాడుకోమని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత నీకే ఆర్పించుకుంటూ యేసు క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, సహాయం మనకు లోకమున సమస్త దేవుని బిడ్డలందరికీ సదాకాలం నడిపించుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తము జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.